చిన్న పిల్లలు ఉండే ఇంట్లో ప్రతి ఒక్కరు తీసుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్త. ఎటువంటి మందులు వాళ్ళకి అందని ప్రదేశంలో పెట్టడం. ఇలా ఎందుకు చెప్తున్నానంటే రీసెంట్ 1 వీక్‌లోనే 3 ఇన్సిడెంట్స్ జరిగాయండి. హాయ్ దిస్ ఈస్ డాక్టర్ ఆశ్రిత పీడియాట్రిషియన్. రీసెంట్‌గా ఒక గ్రాండ్ పేరెంట్ వాళ్ళ బేబీని తీసుకొచ్చారండి. ఆవిడ బీపీ టాబ్లెట్ యేసుకుందామని చెప్పేసి టాబ్లెట్‌ని టేబుల్ మీద పెట్టి అయింది వాటర్ గదా! అక్కడ తెచ్చుకునే పెట్టినాము. లోపు ఆ ఒక్క టాబ్లెట్‌ని నిమిషంలో బేబీ తినేసింది. మింగేసింది. ఈ కేస్‌లో అయితే మంచిగా వాళ్ళు గమనించుకున్నారు. టయానికి హాస్పిటల్‌కి తీసుకొచ్చారు కాబట్టి మనం బీపీ మానిటరింగ్ చేసుకుంటూ నిన్నాము. ఫాల్ అయినప్పుడు దానికి తగ్గ ట్రీట్మెంట్ ఇచ్చుకున్నాం. బేబీ 24 అవర్స్‌లో రికవర్ అయిపోయింది. కొన్ని సిట్యుయేషన్స్‌లో బేబీ అసలు అవి తీసుకున్న విషయం గూడా పేరెంట్స్ గమనించుకోరండి. సో, ఎట్లాంటి సింప్టమ్స్ ఒస్తే మీరు సస్పెక్ట్ చేయాలి. ఏమన్నా మింగేసి ఉండొచ్చు, ఏమన్నా టాబ్లెట్ ఏసేసుకొనొచ్చని. బాగా ఆడుకునే పిల్లోడు సడెన్‌గా ఫిట్స్ ఒస్తున్నాయి, లేకపోతే బ్రీతింగ్ ప్యాటర్న్ అనేది డిఫరెంట్ అయిపోయింది. అలా మత్తుగా పడుకునేసున్నాడు. సో, ఇలాంటి సిట్యుయేషన్స్ ఉంటాయి. ఇవి కొన్ని కాంబినేషన్స్ బేబీ రికవర్ అయిపోతది. బాడీ ఎలిమినేట్ చేస్తుంది. కొన్ని సర్టెన్ కాంబినేషన్స్ ఉంటాయండి టాబ్లెట్స్. అవి చాలా డేంజరు. ప్రాణం మీద తెచ్చే అవకాశం గూడా ఉంటుంది. సో, ఎటువంటి మనం రిస్క్ తీసుకోకూడదు కాబట్టి ప్రివెన్షన్ ఈస్ బెటర్. సో, ఖచ్చితంగా ఎటువంటి మందులైనా అది పిల్లలకిచ్చే మందులైనా, పెద్దవాళ్ళు తీసుకునే మందులైనా ఖచ్చితంగా పిల్లలకి అందే ప్రదేశాల్లో అస్సలు ఉంచొద్దండి. పిల్లలు ఉండే ఇంట్లో ప్రతి ఒక్కరికి ఈ విషయం తెలిసుండాలండి. సో, ఖచ్చితంగా ఈ రీల్‌ని షేర్ చేయండి. థాంక్ యూ.